పిఠాపురం నియోజకవర్గంలో దసరా ఉత్సవాల సంబరాలు అంబరానంటాయి. ఎక్కడికక్కడ అమ్మవార్లను కొలువు చేసి పూజలు చేస్తున్నారు. కొల్లప్రోలు కరణంగారి తోటలో వెలిసిన దుర్గమ్మ ఆలయంలో జనసేన పిఠాపురం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ పూజలు చేశారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున జన సైనికులు పాల్గొన్నారు. పిఠాపురం పాదగయ క్షేత్రంలో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. పురోహితికా శక్తిపీఠంలో ప్రత్యేక కుంకుమార్చనలు జరిగాయి. పెద్ద సంఖ్యలో భవానీ భక్తులు పురోహితికా శక్తిపీఠాన్ని దర్శించుకున్నారు. రేణిగుంట విమానాశ్రయంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు మొక్కలు నాటారు. ఎయిర్పోర్ట్ అథారిటీ చైర్మన్ ఎస్ సురేష్, విమానయాన అధికారులు ఫణిక్కర్ శ్రీనివాసరావు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు. గొల్లపురులు మండలం చందుర్తి గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు, యువతి మృత్యువాత పడ్డారు. మాన్యం జిల్లా పాలకొండకు చెందిన 16 ఏళ్ల యువతి, కాకినాడ జిల్లా తొడంగి మండలం పెరుమాళ్లపురం గ్రామానికి చెందిన 20 ఏళ్ల వయసున్న కుక్కా శ్రీను మోటార్ సైకిల్ పై చందుర్తి జంక్షన్ వద్ద మలుపు తిరుగుతుండగా ఐషర్ వ్యాన్ ఢీకొట్టడంతో మృతి చెందాడు. యువతి కాకినాడ రూరల్లో ప్రైవేట్ కళాశాలలో చదువుతుంది. యువకుడు ఉపాధి కోసం ఎదురు చూస్తున్నారు. అయితే వీరిద్దరు ఎలా కలిశారు, ఎక్కడికి వెళ్తున్నారనే దానిపై మాత్రం ఎవరికి స్పష్టత లేదు. పిఠాపురం సిఐ జి శ్రీనివాస్ సంఘటన ప్రాంతాన్ని పరిశీలించారు.